తెలుగు రేఖ వీవర్స్ అందరికి నమస్కారం అండి. ఈ రోజు నేను మీ అందరి ముందుకి యాదవ్స్ అబ్బాయిలను అయితే తీసుకొచ్చేసాను. మరి పెళ్లి ఎప్పుడు అవుతుందిరా బాబోయ్ అని ఆలోచించే దాంట్లో చాలా మంది అబ్బాయిలే ఉన్నారండి. మరి అలా ఆలోచించే అబ్బాయిలలో యాదవ్స్ అబ్బాయిలు ఈ రోజు నేను బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసాను. చాలా మటుకు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ అది సగం వరకే చూస్తున్నారు. దాని తర్వాత మా క్యాస్ట్ గురించి చెప్పలేదండి, మా సబ్ క్యాస్ట్ గురించి చెప్పలేదు అనే క్వశ్చన్స్ కూడా వేస్తున్నారు. మరి వాళ్ళందరికీ అలాంటి డౌట్స్ రాకుండా ఉండాలి అని అంటే మీరు వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క దాని గురించి మేము స్టార్టింగ్ లో చెప్తాము, లేదు ఒక దాని గురించి ఎండింగ్ లో చెప్తాం. మీకు అలాంటి డౌట్స్ రాకుండా ఉండాలి అని అంటే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వింటేనే కదండి మేము ఎవరి గురించి చెప్తున్నాము అనే కంప్లీట్ వివరాలు మీకు అర్థమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినాలి అని కోరుకుంటున్నాము. మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా తెలుసుకోవాలి అనుకుంటే కూడా ఖచ్చితంగా ఆఫీస్ కి వచ్చి అయితే కలవండి. మా ఆఫీస్ అడ్రస్ జగద్గిరి గుట్ట, హైదరాబాద్. అలాగే ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏ క్యాస్ట్ గురించి అయినా మీరు వినాలి అనుకున్నా, మీరు తెలుసుకోవాలి అనుకుంటే, మేము ఏ క్యాస్ట్ గురించి చెప్పాలి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేము నెక్స్ట్ వీడియో అదే క్యాస్ట్ గురించి మీకోసం మేము చెప్తాం. మరి ఈ రోజు అయితే మీ అందరి కోసం యాదవ్స్ క్యాస్ట్ నుంచి అబ్బాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చాం కదా. మరి అందులో మొదటి అబ్బాయి గురించి తెలుసుకుందాం. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 5/7/1996, ఎత్తు 5'11" ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి బీటెక్ కంప్లీట్ చేశారు. మరి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు. నెలకు వచ్చేసి 85,000 వరకు సంపాదిస్తున్నారు. మరి ఈ అబ్బాయి వాళ్ళ షాక్ వచ్చేసి ఎర్రగొల్లలు. వీళ్ళకి ప్రాపర్టీ వైజ్ గా కూడా 7 CR వరకు ఉంది. ఇద్దరే అబ్బాయిలండి. ఇద్దరు అబ్బాయిలలో ఈ అబ్బాయి చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళు సెపరేట్ గా సెటిల్ అయిపోయారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఎర్రగొల్లలోనే మంచి అందమైన అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. మరి ఎవరైనా ఎర్రగొల్ల అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరి యాదవ్స్ క్యాస్ట్ లో నుంచే నేను మరొక అబ్బాయిని కూడా తీసుకొచ్చాను. మరి ఈ అబ్బాయి వాళ్ళది పాకనాటి. మరి వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 8/10/1995, ఎత్తు 5'10" ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. మరి సంవత్సరానికి వచ్చేసి 15 లక్షల వరకు సంపాదిస్తున్నారు. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి నిజామాబాద్. వీళ్ళు మటుకు హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయారు. హైదరాబాద్ బోడుప్పల్లో ఉంటున్నారు. మరి వీళ్ళకి ముగ్గురు కొడుకులండి, ఆడపిల్లలు ఏం లేరు. ముగ్గురిట్లో ఈ అబ్బాయి చిన్న అబ్బాయి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే యాదవ్స్ క్యాస్ట్ లో నుంచే మంచి అందమైన అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. అమ్మాయి జాబ్ చేసినా చేయకున్నా పర్వాలేదండి, చూడడానికి బాగుంటే చాలు అంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా మరొక యాదవ్స్ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి వాళ్ళ సబ్ క్యాస్ట్ వచ్చేసి ముష్టిగొల్లలండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 14/7/1999, ఎత్తు 5'10" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే బిజినెస్ చేస్తున్నారండి. ఓన్ గా బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు. వీళ్ళకి నెలకు వచ్చేసి 1,50,000 వరకు వస్తుంది ఇన్కమ్. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే యాదవ్స్ క్యాస్ట్ లో నుంచి మంచి అందమైన అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. సబ్ క్యాస్ట్ ఏదైనా పర్వాలేదండి, యాదవ్స్ అయితే చాలు అంటున్నారు. మరి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి నేను మరొక యాదవ్స్ అబ్బాయి తీసుకొచ్చాను. మరి ఈ అబ్బాయి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ 10/12/1996, మరి ఎత్తు 5'8" ఉంటారండి. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి డిప్లొమా కంప్లీట్ చేశారు. ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు. మరి నెలకు వచ్చేసి 90,000 వరకు సంపాదిస్తున్నారు. మరి ఈ అబ్బాయి వాళ్ళు నెలకు వచ్చేసి 90,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళది నేటివ్ ప్లేస్ వచ్చేసి హుజూరాబాద్. కాకపోతే వీళ్ళు ఇక్కడే హైదరాబాద్ హిమాయత్ నగర్ లో ఉంటున్నారు. హిమాయత్ నగర్ లో G+3 హౌస్ కూడా ఉంది. అండ్ ప్రాపర్టీ వైజ్ గా కూడా వీళ్ళు ఒక 4 CR వరకు ఉంటారు. ఇద్దరే అబ్బాయిలు. ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి, రెండో అబ్బాయి చదువుకుంటున్నాడు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే యాదవ్స్ క్యాస్ట్ లో నుంచే మంచి అందమైన అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. యాదవ్స్ క్యాస్ట్ లో నుంచి మరొక అబ్బాయిని తీసుకొచ్చాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 5/7/1996, ఎత్తు 5'8" ఉంటారు. ఎడ్యుకేషన్ డిప్లొమా కంప్లీట్ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు. మరి నెలకు వచ్చేసి 60,000 వరకు సంపాదిస్తున్నారు. మరి ఈ అబ్బాయి వాళ్ళది ప్రాపర్టీ వైజ్ గా కూడా ఒక 4 CR వరకే ఉంటారండి. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి ఖమ్మం. కాకపోతే వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే నేటివ్ ప్లేస్ అయిన ఖమ్మంలో కూడా వీళ్ళకి ఓన్ హౌస్ ఉంది. అగ్రికల్చర్ ల్యాండ్ కూడా 4 acres వరకు ఉంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే యాదవ్స్ క్యాస్ట్ లో నుంచే మంచి అందమైన అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయినే కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరి యాదవ్స్ క్యాస్ట్ లో నుంచే మరొక అబ్బాయిని తీసుకొచ్చాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 15/2/1996, ఎత్తు 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశాడు. ఈ అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. మరి సంవత్సరానికి వచ్చేసి 16 లక్షలు సంపాదిస్తున్నారు. వీళ్ళది ప్రాపర్టీ వైజ్ గా కూడా ఒక 3 CR వరకే ఉంటుంది. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి నిర్మల్ అండి. నిర్మల్ లోనే వీళ్ళకి ఓన్ హౌస్ కూడా ఉంది. అగ్రికల్చర్ ల్యాండ్ కూడా 3 acres ఉంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే యాదవ్స్ క్యాస్ట్ లో నుంచే మంచి
మంచి అందమైన అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. ఆ అమ్మాయి చదువుకున్న అంటే తక్కువ డిగ్రీ చేసిన ఇంటర్ చేసినా పర్వాలేదండి, చూడడానికి బాగుండే అమ్మాయి అయితే చాలని కోరుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయినే కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి నేను ఇప్పటి వరకు చెప్పిన మన యాదవ్స్ అబ్బాయిల బయోడేటాస్ అయితే వినే ఉంటారు కదండి. మరి దీంట్లో ఎవరైనా యాదవ్స్ లో ఆడపిల్ల తల్లిదండ్రులు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు ఎవరైనా నచ్చారు, లేదంటే మన దాంట్లో ఎవరికైనా ఈ అబ్బాయి బాగుంటాడు, సూటబుల్ అవుతారు అని మీకు అనిపించినా కూడా, ఎవరైనా ఇయర్ లో పెళ్లి చేద్దాము అనే ఆడపిల్లల తల్లిదండ్రులు చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియో అనేది వాళ్ళందరికీ షేర్ చేసేయండి. మా అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.